అధికారంలోకి వచ్చిన 5 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతుపట్టక ఇంతకాలం ఓటాన్ బడ్జెట్ తోనే నెట్టుకొచ్చిన ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పూర్తి స్థాయి బడ్జెట్ ఎలా ఉంటుందా అని అందరూ ఆశగా ఎదురుచూశారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే హామీలు గాలి కొదిలేశారని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే సూపర్ 6 లో 2 హామీలు అమలు చేస్తున్న సర్కార్ బడ్జెట్ లో మరో 2 హామీల అమలుకి నిధులు కేటాయించడంతో ప్రతిపక్ష విమర్శలకి చెక్ పెట్టినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎటకేలకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపుగా 3 లక్షల కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్లో అన్ని రంగాలకు కేటాయింపులు బాగానే జరిగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పేరుతో ఇచ్చిన 6 హామీల్లో ఈ బడ్జెట్తో 4 హామీలకు మోక్షం లభించినట్లయింది. సూపర్ 6లో 2 హామీలు ఇప్పటికే నెరవేర్చారు. సామాజిక పింఛన్లు 3,000 నుండి 4,000కు పెంచి ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతోంది. అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీ అమలుకు 840 కోట్లు ఇప్పటికే కేటాయించారు. అదేవిధంగా అన్నార్తుల కోసం ఏపీలో పట్టణాలలో దాదాపుగా 200 చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఇక తల్లికి వందనం అమలుకు కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజా బడ్జెట్లో నిధులు కేటాయించారు. తల్లికి వందనం పథకం కింద ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఒక్కొక్కరికి 20,000 రూపాయల వంతున నగదు జమ చేస్తారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి 4,500 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 20,000 జమ చేయనుంది. వచ్చే సంక్రాంతి నుండి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా కేంద్రం 6,000 అందిస్తుండగా ఏపీ ప్రభుత్వం అదనంగా 14,000 అందించి రైతులకు మొత్తం 20,000 అందించనుంది. ఇక సూపర్ 6 హామీల్లో మిగిలిన 2 హామీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తామని, అలాగే అయితే ఉద్యోగమైనా ఇస్తాం లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అయినా ఇస్తామని సూపర్ 6 హామీల్లో పేర్కొన్నారు. అవి కూడా త్వరలో అమలు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ కేవలం 4 నెలలకు మాత్రమే అని అంటున్నారు. అంటే వచ్చే మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్ నాటికి సూపర్ 6 హామీలన్నీ అమలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ బడ్జెట్తో కూటమి సర్కార్ సూపర్ 6 మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లోనే 4 కొట్టి వైసీపీ ఇప్పటి వరకు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.